నమస్కారం అండి అందరికీ, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ. థ్యాంక్ యూ సో మచ్ సార్, కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు, మీ బిజీ స్కెడ్యూల్లో వచ్చారు అండ్ ఈ ప్రోగ్రామ్కి ముఖ్య అతిథులుగా ఉన్నందుకు. అండ్ సార్ కృష్ణారెడ్డి గారు అండ్ రామారెడ్డి గారు, మీరు చెప్తున్నారు నాగేశ్వరి ప్రోత్సాహంతో అని. యాక్చువల్లీ నేను ఎంత ఇన్స్పైర్ అయ్యాను యాక్చువల్లీ మన ఎస్విఎస్ కాలేజ్ చూసి. ఆ టైంలో నేను ఇంకా కాలేజ్లో ఉండే. సో జస్ట్ చూసి మన ఊరు నుంచి ఇంత మ్యాసివ్ కాలేజ్ మహబూబ్ నగర్లో ఇప్పుడు చాలా వచ్చేసాయేమో, కానీ ఆ టైంలో అసలు 2002 ఇట్స్ 99. సో ఇంకా ఎర్లియర్ ఆ టైంలో అంత మ్యాసివ్ థాట్ కాలేజ్ ఇక్కడ మహబూబ్ నగర్లో కట్టి, హాస్పిటల్ కట్టి, ఇట్స్ జస్ట్ అందరూ మా మదర్ ఫాదర్ అయితే నాన్ స్టాప్ ఇన్స్పిరేషన్ చిన్నప్పటి నుంచి. మా ఫాదర్ మీరు చెప్తున్నట్టు చిన్నప్పటి నుంచి ఊరు నుంచి నాగర్ కర్నూలుకి ఎలా నడుచుకుంటూ వెళ్ళేవారు నాకు కాన్స్టెంట్లీ చెప్పేవారు. ఐ థింక్ అది ఒక స్టాండర్డ్ స్టోరీ ఆల్సో అనుకుంటా అందరు ఫాదర్స్కి. ఏదన్నా అడిగితే అసలు మేము ఎంత నడుచుకుని వెళ్ళేవాళ్ళని తెలుసారా మేము స్కూల్కి, నీకు ఎందుకు రా పెన్ను అనేది ఆ టైప్లో. బట్ ఫుల్ ఇన్స్పిరేషన్ అండి. అంటే మా మదర్ కూడా ఈ ఊర్లో ఎంత యాక్టివ్గా గుడి కానివ్వండి, బడి కానివ్వండి, చిన్నప్పటి నుంచి నాకు జస్ట్ ఊరికి వచ్చేటప్పుడు ఒక బ్యాగ్ మందులు తీసుకొచ్చేవాళ్ళు. జస్ట్ తీసుకొచ్చి అందరు ఒక కాన్స్టెంట్ ఇక్కడ ఒక ఓపెన్ వచ్చేది అనమాట. మా పాత ఇల్లు ఉండేది మా తాతగారు ఉన్నప్పుడు. సో అక్కడ నుంచి గుర్తు అనమాట. సో ఐ థింక్ మేబీ నేను పెద్ద ఏం చేయలేదు అనుకుంటా. నేను జస్ట్ ఒక 3 సినిమాలు తీశాను. జస్ట్ దానివల్ల ఏదో కొంచెం గ్లామర్, ఏదో ఫోటోలు తీసుకుంటా, కానీ వాళ్ళు చేసిన పనులు అసలు చాలా తక్కువ. వాళ్ళు చేసిన సేవ ముందు చాలా తక్కువ. జస్ట్ సార్ చెప్పినట్టు డెఫినెట్లీ నెక్స్ట్ ఇయర్ లోపల ఇంకా చేంజ్ రావాలి, ఇంకా కొత్తవి తీసుకురావాలి. అండ్ ఇంతమంది స్టూడెంట్స్లో డెఫినెట్లీ మీరు డైరెక్టర్లు, యాక్టర్లు అవుతారో తెలియదు, కానీ డాక్టర్లు, ఇంజనీర్లు అయితే ఇంకా చాలా గ్రేట్ అనుకుంటా. సో థ్యాంక్ యూ.